సో ఇప్పుడు దాకా మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే కనుక సోషల్ మీడియా త్రూ ఇప్పుడు వరకు మీరు ఎంత సంపాదించుంటారు? సో దీనికి జానుకి సంబంధం లేదు, నాకు తెలియదు. అంటే స్టార్టింగ్ టిల్ యూట్యూబ్ అంటే మొత్తం సోషల్ మీడియా మీద సంపాదించుకున్నామండి. అంటే ఒక కారు కొనుక్కున్నాము, ఇంకా కొనుక్కోవాలి. బట్ ఇల్లు కొనుక్కున్నారా? లేదు, ఇల్లు ఆల్రెడీ ఉంది. అంటే మాది యాక్చువల్గా పాల్వంచ, ఖమ్మం డిస్ట్రిక్ట్, కొత్తగూడెం డిస్ట్రిక్ట్. సో అది ఉంది కదా అని చెప్పి ఆ థాట్ లేదు. బట్ చూద్దాం ఫ్యూచర్లో ఇంకొక 2 ఇల్లులు ఉంటే కూడా మంచిది అంటున్నారు. బట్ చూడాలి. సో చాలా మంది ఈ మధ్య సోషల్ మీడియాలో అంటే ఫేమస్ అయిన వాళ్ళని ట్రోల్స్ చేయడం, లేదంటే నెగిటివ్ కమెంట్స్ పెట్టడం అనేది కామన్ అయిపోయింది. సో మీకు నెగిటివ్ కమెంట్స్ పెట్టినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మా జాను అయితే కొంచెం హార్ష్గా రియాక్ట్ అవుతుంది. నేను వద్దు అని చెప్తాను. ఇచ్చి పడేస్తావా జాను? ఇచ్చి పడేస్తా. బై ఛాన్స్ నేను ఆ టైంలో చూస్తే మాత్రం ఓకే, సేఫ్. అంటే నేను ఏమంటా అంటే, పెట్టేటోళ్ళు పెడతారు, వద్దు, లైట్ తీసుకో, అవసరం అయితే డిలీట్ చేయ, బ్లాక్ చేయాలి, ఉంది కదా ఆప్షన్, అది లేకపోతే అనుకోవచ్చు అని నేను చెప్తుంటా. బట్ తను వినదు. కొన్నిటికి కూడా తను కూడా ఏమనదు, లైట్ తీసుకుంటుంది. బట్ కొన్ని మరీ ఓవర్గా పెడతారు. బట్ చాలా తక్కువ, ఒక 100%లో ఒక 70% వస్తుంది. 70% మంచిగా వస్తే 30% నెగిటివ్ వస్తుంది. బట్ మాకు నెగిటివ్గా చాలా తక్కువ. ట్రోల్స్ అయితే అంటే ఎక్కడో అంత మంచి కామెంట్స్ చూసి ఏదో ఒక్క బ్యాడ్ కామెంట్ చూడగానే కోపం వచ్చేస్తుంది. ఒక్కటే వస్తుంది పోయిపోయి. ప్రతి వీడియో కింద ఒకటో రెండో ఎక్కడో ఉంటది అంతే. అప్పుడు ఏం చేయాలి? కూరలో కరివేపాకులా తీసి అలా పడేస్తారా? లేదు, అక్కడ ఏదైనా నాకు నచ్చని కామెంట్ వచ్చింది అనుకో, స్టోరీలో పెట్టేసేసుకుంటా, లేకపోతే డైరెక్ట్ మెసేజ్ చేసేస్తా. వాళ్ళకి డైరెక్ట్లీ అక్కడ టచ్ అవ్వాలి, అక్కడ టచ్ అవ్వాలి. తన స్టోరీలో పెడుతుంది. బట్ తన స్టోరీలో పెట్టగానే నాకు చూసి తన స్టోరీ నేను డిలీట్ చేస్తా. ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు, పోతే పోనీ అనుకొని వదిలేస్తే అయిపోతుంది కదా అని. అలా పోతే పోనీ అని నువ్వు వదిలేస్తే మళ్ళీ వాళ్ళు ఇంకా కంటిన్యూస్ గా ఇలాంటివి వస్తూ ఉంటాయని చెప్పి అక్కడితో ఆపేయాలని చెప్పేసి జాను ఏం లేదు. ఇప్పుడు మనం ఒక బ్యాడ్ కామెంట్ చూసాము అంటే దాన్ని చూసి నలుగురు పెడతారని చెప్పి మనం దాన్ని పెద్ద ఇష్యూ చేసుకుంటున్నాం. ఎక్కడ మళ్ళీ మన స్టోరీలలో పెట్టుకుని వాళ్ళు హైలైట్ చేస్తున్నాం. అదేదో అక్కడే డిలీట్ చేసేస్తే నెక్స్ట్ టైం ఎవరైనా కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసినప్పుడు కూడా గుడ్ వైబ్సే కనిపిస్తాయి కదా. సో అప్పుడు అవసరం లేదని నా ఫీలింగ్. ఓకే. సో మీ సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటివి చూస్తే మీకు అంటే లైక్ ఆపేస్తే సరిపోతుంది కదా, ఏదైనా జాబ్ చేసుకుందాము, ఎందుకు ఈ సోషల్ మీడియాలో మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము, ఫేమ్ సంగతి పక్కన పెడితే ఎక్కువ నెగిటివ్ ట్రోల్స్ కూడా వస్తూ ఉన్నాయి కదా, ఆపేద్దాము ఈ జర్నీని అని ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాము, మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఫ్యామిలీతో అలా టైం అనిపించలేదు. ఎందుకంటే మేము ఖాళీగా ఉన్నప్పుడే యూట్యూబ్ చేస్తున్నాం. ఇన్ కేస్ మా యూట్యూబ్ కానీ చూస్తే ఎప్పుడో 1 month లాస్ట్ 3 weeks ఎగో ఒక వీడియో అలా ఉంటుంది. అంటే డైలీ అప్డేట్ ఉండం మేము. ఎందుకు అంటే నా వర్క్ నాకు సరిపోతుంది. ఇంట్లో మమ్మీ జాను ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి వీడియోస్ తీసేంటే మళ్ళీ నేనే తీయాలి, నాకు కుదిరినప్పుడే అవుతుంది. సో ఇదనేది ఇక మాకు అంత ఎఫెక్ట్ ఏం లేదు. సో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేస్తున్నాం, ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటాను. ఎడిటింగ్ కూడా నువ్వే చేసుకున్నావు? నేనే. ఇంకా నేను ఫోటోగ్రాఫర్ కదా, సో నాకు ఐడియా ఉంది. ఓకే. అంటే ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది అని అనుకోవచ్చు సోషల్ మీడియాలో నువ్వు గ్రో అవ్వడానికి. అవును, నువ్వు ఫోటోగ్రాఫర్ కావడం నీకు ప్లస్ పాయింట్ అయింది. అవును, ప్లస్ పాయింట్. ఎందుకంటే స్టార్టింగ్ లో ఇవన్నీ ఎవరికి తెలియకపోతుండే. బట్ నాకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే నాకు ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అన్ని వచ్చు కాబట్టి సో నాకు ప్లస్ పాయింట్ అయింది ఆ టైంలో. బట్ ఇప్పుడు ఏంటి అంటే వేరే వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. బట్ అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎవరు వర్క్ చేయట్లేదు. అంటే ఎడిటింగ్స్కి, థంబ్నెయిల్స్కి అప్పుడు ఎవరు లేరు. బట్ అప్పుడు నాకు చాలా యూజ్ అయింది. ఓకే. సో అంటే సోషల్ మీడియా ద్వారా మీకు వచ్చే అమౌంట్ తోనే మీరు రన్ చేస్తున్న అంటే లైఫ్ లీడ్ చేస్తున్నారు? లేదండి, లేదు. అది మాకు అంటే మేము ఏమైనా ఎంజాయ్ చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక 50% అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది మీరు అన్నట్టు. బట్ మిగతాదంతా ఇంటికి డిపెండ్ అవ్వాల్సిందైతే మా కష్టాలు చేద్దాం. అంటే నేను ఫోటోగ్రఫీ చేసే వర్క్ అదే అవుతుంది. సో మీ సోషల్ మీడియా జర్నీ కూడా తెలుసుకున్నాము. కొలాబరేషన్స్ వస్తుంటాయి మీకు? ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్ వస్తుంటాయి. అంటే రెగ్యులర్ గా వస్తుంటాయా లేకపోతే అంతే కదా, వీడియోస్ పట్టి మేము ఒకవేళ రెగ్యులర్ గా ఉండే అప్డేట్ లో ఉంటే మాత్రం వస్తూనే ఉంటాయి డైలీ. బట్ అప్డేట్ లో లేకపోతే మాత్రం తగ్గుతుంటాయి. మళ్ళీ పే ఎలా ఉంటుంది సోషల్ మీడియా అంటే కొలాబరేషన్స్ కి పే ఎలా ఉంటుంది? అంటే యూట్యూబ్ లో అంటే అదే చెప్పాను కదా, వ్యూస్ బట్టి ఇస్తారు.
బట్ అంటే మేము స్టార్టింగ్ అప్పట్లో అయితే 30K 20K 50K కూడా చేసాము. బట్ ఇప్పుడు ఏంటి అంటే వ్యూస్ అనేది కొంచెం డౌన్ అవ్వడం వల్ల కొంచెం పేమెంట్ తక్కువ వస్తుంది ఇన్స్టాలో. సో నాని అండ్ జాను మీ ఇద్దరికి ఇప్పుడు ఒక గేమ్ రౌండ్ అన్నమాట. సో చాలా బాగుంటుంది గేమ్, మీరు ఎంజాయ్ చేస్తూ ఆడొచ్చు. ఓకే, ఫస్ట్ మీ ఇద్దరి పేరు నాని జాను అని ఉంది కదా, అంటే అది ముద్దు పేరా లేకపోతే మీ ఇద్దరే పెట్టుకున్నారా నేమ్? అది అసలు ఒరిజినల్ నేమ్స్ ఏంటి మీవి? యాక్చువల్గా నా పేరు వచ్చేసి పవన్, తన పేరు భార్గవి. కానీ నన్ను నాని అని పిలుస్తారు, తనని జాను అని పిలుస్తారు. బట్ మాకు ఆ పేర్లతోనే పరిచయం అవడం వల్ల నేను తనని జాను అని పిలవడం, తను నన్ను నాని అని పిలవడం. ఓకే, నేను మీ ఒరిజినల్ నేమ్ అనుకున్నాను. తర్వాత నాకు ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే లవ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా జాను జాను అని పిలుస్తూ ఉంటారు అమ్మాయిల్ని. సో అలా ఏమైనా ప్లాన్ చేశారేమో అది తెలుసుకోవాలని. భార్గవి అండ్ పవన్. ఓకే, ఎస్. సో మీ ఇద్దరికి ఒకరినొకరు చూసుకోకూడదు. నేను అడిగే క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్ చెప్పాలి. ఓకే, రెడీయా? అంటే రాయాలా? అందులో రాయాలి. తర్వాత నేను క్వశ్చన్ చదివినప్పుడు మళ్ళీ ఇద్దరు ఏమేమి ఆన్సర్స్ ఇచ్చారో చెప్పాలి. ఓకే, జాను ఫేవరెట్ ఫుడ్ ఏంటి? జాను ఫేవరెట్ ఫుడ్ అది ఏదైనా అవ్వచ్చు. ఫేవరెట్ ఎక్కువగా ఏం తింటుంది ఫుడ్ లో? యాక్చువల్ తను చాలా తింటది, బట్ నేను ఇప్పుడు టాలెంటెడ్. ఓకే, చాలా తింటుంది అంటే ఎక్కువగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిర్యానీ అంటే ఇష్టం, ఇంకొకరికి స్వీట్ అంటే ఇష్టం, అలా తను ఎక్కువగా. ఓకే, రాసేసాను. నాని ఫేవరెట్ కలర్ ఏంటి? అది కూడా నేనే రాయాలి కదా. నాని ఫేవరెట్ కలర్ నాని ఫేవరెట్ కలర్ అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్, జాను ఫస్ట్ టైం ఎక్కడ ముద్దు పెట్టింది నానిని? ఎక్కడ అంటే బాడీ పార్ట్స్ లో, మీరు ప్లేస్ అనుకునేరు. ఓకే ఓకే ఓకే, యాక్చువల్గా అంత సీన్ లేదాడా? నువ్వు లేదు, నేను కూడా రాయట్లేదు. అవునా, నాకు లేదు. అలా ఉండదు, ఉంటుంది ఎక్కడో దగ్గర, మీరు రాయాల్సిందే క్వశ్చన్. అయిపోయిందా? మీ ఇద్దరి ఫస్ట్ డేట్ ఎక్కడైంది? ప్లేస్. ఫస్ట్ డేట్ ఎక్కడికి వెళ్ళారు మీరు? గుర్తు రావట్లేదు, చాలా ప్లేసెస్ ఉన్నాయి. చూడకూడదు ఆన్సర్. ఓకే, సారీ. అయిపోయిందా? ఒక్క నిమిషం. ఓకే, రైట్. ఇద్దరు కలిసిన మూవీ, కలిసి వెళ్ళిన ఫస్ట్ మూవీ? నాకు అస్సలు గుర్తులేదు. నీకుందంటే భూకంపం వస్తుంది. ఫస్ట్ మూవీ గుర్తులేదా? గుర్తులేదు సీరియస్ గా. ఇద్దరం మేము ఎప్పుడు కలిసి అంటే ఇద్దరం వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అందరం. దాని కింద వస్తుందిరా, కలిసి వెళ్ళిన కింద వస్తుంది. రాదురా, గుర్తులేదని కవర్ చేయకుండా. నీకు చాలా గుర్తున్నాయి, ఇప్పుడు చూద్దాం. ఓకే, నాని ప్రపోజ్ చేసిన డేట్? ఇలా చాలా డాక్టర్ క్వశ్చన్ ఇది. చేసిన డేట్. ఇప్పుడు మీ ఇద్దరికి ఎవరికి ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. ఏదో ఒకటి రాసేద్దాం. డేట్లు గుర్తులు. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా? గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి ముద్దు పెట్టాలి. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి. ఓకే, నేను ఓడిపోతలేదు. ఆ విషయం ముందు చెప్పండి, నేను అన్ని రాంగ్. ఓడిపోయిన వాళ్ళు తీసి పెట్టాలి. ఓకేనా? అంతేగాని ఇదంతా ఎందుకు, మేము గెలిచినా ఓడిపోయినా ఒక కంగ్రాట్స్ చెప్పండి అని మాత్రం అను. ఇది బెటర్ కదా. ఇంకా లేదు కపుల్స్ ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే కొద్ది గొప్ప మీ ఫ్యాన్స్ కోరుకుంటారు కదా. వాళ్ళు చాలా కోరుకుంటారు. ఓకే, అయిపోయిందా? పెళ్ళైన తర్వాత మీ హనీమూన్ ఎక్కడ జరిగింది? ఇది మాత్రం గుర్తుంటది. గుర్తులేదా? ఓకే, నాని ఎప్పుడైనా స్లాప్ వేసాడా, కొట్టాడా నిన్ను జాను? ఎప్పుడు రాయాలి? కొట్టాడా లేదా అనేది రాయాలి. అయిపోయిందా? ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్. 4 5 6 7 8. 8 మీ ఫేవరెట్ గాడ్? ఓకే, మీది అంటే ఎవరిది రాస్తారు? అదే నాకు అది డౌట్. అదే చెప్పబోతున్నాను ఇప్పుడు. ఓకే, నాగా నాని ఫేవరెట్ గాడ్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ జానుకు సంబంధించి అడుగుదాం. నాని ఏం రాస్తాడు అడుగుతున్నా. జాను ఎక్కువగా అమ్మని ప్రేమిస్తుందా, నానిని ప్రేమిస్తుందా? ఈ క్వశ్చన్ గా అయిపోయావు బల్లి. అసలు ఇది క్వశ్చన్ అయిపోయింది ఈరోజు. నో ఫుడ్, నో బెడ్, అన్ని కట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, జాను ఫేవరెట్ ఫుడ్ చెప్పు. మటన్ బాగా తింటది. మటనేనా? వావ్, కంగ్రాట్స్. నాని ఫేవరెట్ కలర్? బ్లూ.
ఎస్ బ్లూ ఫస్ట్ కిస్ ఎక్కడ పెట్టారు? 4/8 4/8 సో ఫేవరెట్ గాడ్ కి ఏం రాశారు? వెంకటేష్ స్వామి ఇద్దరు సేమా? రైట్. ఫేవరెట్ మూవీ అదే మీరిద్దరు కలిసి వెళ్ళిన మూవీ? వెంకి మామ. నో, రాంగా? నేను అసలు రాయలేదు, డాష్ పెట్టేదా. సో ఎవరు గెలిచారు? సో జాను గెలిచింది. జాను గెలిచింది. ఎవరు ఓడారు? నేనే ఓడిపోయా. పనిష్మెంట్ ఇది, పనిష్మెంట్ లా తీసుకోకుండా హ్యాపీగా గిఫ్ట్ లా తీసుకో, కంగ్రాట్స్ చెప్తాం. రెడీ? సర్లే జాను, ఎనీవే ఐ లవ్ యూ. చూసావా, నేమ్ రాసినందుకు ఒక కిస్ దొరికింది నీకు. ఓకే, సో మీ లవ్, మీ కేరింగ్, మీ ఫ్యాన్స్ అందరు చూసి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. అవును, ఫ్యాన్స్ అనగానే గుర్తొచ్చింది, బయటికి వెళ్ళగానే మీ ఫ్యాన్స్ వచ్చి హడావిడి చేస్తున్నారా మరి? ఇంకా చేస్తుంటారా? మేము ఎక్కువ ఇప్పుడు బయటకు వెళ్ళట్లేం కదా. యాక్చువల్గా బయట చాలా తక్కువ వెళ్తాం. ఎప్పుడైనా మూవీస్కి, లేదంటే అంతే మూవీసే. పార్టీస్ గీటీస్ అన్నీ కట్ నో.